హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మీ అందరూ కూడా సంక్రాంతి బాగా అయితే ఎంజాయ్ చేసి అయితే ఉంటారనమాట. మనకి సంక్రాంతి అనగానే కోడి పందాలు, అదేవిధంగా గుండాట్లు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. కానీ వీటితో పాటు ఈ మధ్యన ఒక ట్రెండ్ అయితే మారిందనమాట. ఏంటంటే వీటితో పాటు కూడా మూవీస్ అనేది చూడడం కూడా మన ఆచారంగా అయితే మారిపోయింది అనమాట. సంక్రాంతి అంటే మూవీ లేకుండా మాత్రం సంక్రాంతి అయితే ఎవరికి గడవట్లేదు. దీన్ని మొత్తం మనకి హీరోస్ కానివచ్చు, మనకి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దీన్ని మొత్తం కూడా క్యాచ్ చేసుకున్నారనమాట. మనకి చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు కూడా సంక్రాంతి సినిమాలు అయితే రిలీజ్ చేస్తారంటే సంక్రాంతి హిట్ కొట్టే ఉద్దేశంతో వాళ్ళందరూ మూవీస్ కూడా రిలీజ్ చేస్తారనమాట. అసలు ఈ వీడియోలో ఏంటంటే 2001 నుంచి 2024 వరకు అసలు సంక్రాంతికి ఏమేమి మూవీస్ రిలీజ్ అయినాయి, ఆ రిలీజ్ అయిన మూవీలో దేనికి ఎంత కలెక్షన్ వచ్చింది, ఏది బాగా హిట్ అయింది అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో కొంచెం ఎంత ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరికి చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. మూవీస్ పై ఎవరికైనా ఇష్టమంటే వాళ్ళందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2001 నరసింహనాయుడు, మృగరాజు, దేవతాపుత్రుడు ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట. మనకి ఈ 3 సినిమాల్లోనూ సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి నరసింహనాయుడు బాలయ్య గారు యాడ్ చేసినటువంటి మూవీ అనమాట. 2002 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా 3 సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నువ్వు లేక నేను, సీమసింహం, టక్కర్ దొంగ ఈ 3 సినిమాల్లోనూ మనకి సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి నువ్వు లేక నేను లేను. ఇది వచ్చేసరికి మనకి తరుణ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకి 2003 ఎవరే అతగాడు, పెళ్ళం ఊరెళ్తే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక్కడు ఈ 4 మూవీస్లోనూ మనకి నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి ఒక్కడు. దీంట్లో యాడ్ చేసిన హీరో వచ్చేసరికి మనకి మహేష్ బాబు గారు అనమాట. మనకి మహేష్ బాబు గారు మూవీస్లో ఇదే ఫస్ట్ హిట్ అనేది చెప్పుకోవచ్చు. మనకి 2004 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా 4 సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి వర్షం, ఆంధ్రవాల, అంజీ, లక్ష్మీ నరసింహ ఈ 3 మూవీస్లోనూ మీ అందరికీ తెలిసిందే. వర్షం మూవీ అయితే బాగా హిట్ కొట్టడం అయితే జరిగిందనమాట. అంటే సంక్రాంతి బరిలో నిలిచింది వర్షం మూవీ. దీంట్లో యాడ్ చేసిన వచ్చేసరికి మనకి ప్రభాస్ గారు అయితే యాడ్ చేశారు. కాకపోతే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఆంధ్రవాల మూవీకి అయితే ఆడియో లాంచ్కి ఎక్కడ లేని జనం అయితే వచ్చారనమాట. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఆంధ్రవాల మూవీకి ఎక్కువ అయితే జనం అయితే రావడమే జరిగింది, అది కూడా మనకి ఆడియో లాంచ్ ఈవెంట్కి. మనకి ఇంకా 2005 విషయానికి వచ్చినట్లయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నా అల్లుడు, ధన 51 ఈ 3 మూవీస్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి 2005లో సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఈ మూవీ అయితే బాగా సంక్రాంతి బరిలో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుందనేది చెప్పుకోవచ్చు. మనకి 2006 విషయానికి వచ్చినట్లయితే స్టైల్, లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, దేవదాసు ఈ మూవీస్ కూడా రిలీజ్ అయితే అయినాయి అనమాట. ఇక మనం ఏంటంటే 2006లో ఏ మూవీ సంక్రాంతి బరిలో నిలిచిందని చెప్పుకోవడం చాలా కష్టం. మనకి చుక్కల్లో చంద్రుడు తప్ప మిగతా 3 మూవీస్ కూడా మంచి టాక్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి 2007 విషయానికి వచ్చినట్లయితే 3 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దేశముద్రు, యోగి, బ్రహ్మ ఈ 3 మూవీస్ని ఈ 3 మూవీస్ని దాటుకుని మనకి సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి దేశముద్రు. దీంట్లో మనకి అల్లు అర్జున్ గారు అయితే నటించడం అయితే జరిగిందనమాట. ఇంకా 2008 విషయానికి వచ్చినట్లయితే మనకి మళ్ళీ 3 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కృష్ణ, ఒక మగాడు, పౌరుడు ఈ 3 మూవీస్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి 2008లో సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి కృష్ణ మూవీ. దీంట్లో మనకి రవితేజ గారు అయితే నటించడం అయితే జరిగిందనమాట. ఇంకా 2009 విషయానికి వచ్చినట్లయితే మనకి 2 మూవీస్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మనకి ఒకటి వచ్చేసరికి మనకి అరుంధతి మూవీ, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్కా. ఈ 2 మూవీస్ లో కూడా మనకి సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి అరుంధతి మూవీ. ఏకంగా దీనికి దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా కష్టపడి అయితే మూవీని అయితే షూట్ చేశారు. మనకి హర్రర్ జోనర్ లో వచ్చినా కానీ ఈ మూవీ అంటే చాలా బాగా హిట్ అయితే అయిందనమాట. ఇక మనం 2010 విషయానికి వచ్చినట్లయితే అదుస్, ఓం శాంతి, శంభో శివ శంభో, నమో వెంకటేశయ్య ఈ 4 మూవీస్ కూడా రిలీజ్ అవడం జరిగిందనమాట. ఈ 4 మూవీస్ ని దాటుకుని సంక్రాంతి బరిలో ఇచ్చిన మూవీ వస్తారు మనకి అదుస్. దీనికి కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగా రాబట్టుకుంది ఈ మూవీ. ఈ 2011 విషయానికి వచ్చినట్లయితే మిరపకాయ, గోల్కొండ హై స్కూల్, పరమవీర చక్ర ఈ 3 మూవీస్ కూడా రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ఈ 3 మూవీస్ని దాటుకుని మనకి సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి రవితేజ గారు నటించినటువంటి మిరపకాయ మూవీ. ఇంకా మనం 2012 విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కూడా 3 మూవీస్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. బిజినెస్ మ్యాన్, బాడీగార్డ్, నందీశ్వరుడు ఈ 3 మూవీస్ని దాటుకుని సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వచ్చేసరికి మనకి మహేష్ బాబు గారు నటించినటువంటి బిజినెస్ మ్యాన్ మూవీ అనమాట. ఇంకా మనకి 2013 విషయానికి వచ్చినట్లయితే 2 మూవీస్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. సీతమ్మ వాకెట్లో సిరిమల చెట్టు, నాయక్ ఈ 2 మూవీస్
విషయానికి వచ్చినట్లయితే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంటే చాలా బాగా అయితే హిట్ అయింది అనమాట. ఎందుకంటే ఇద్దరు హీరోస్ ఉన్నారు, మంచి ఫేమ్ ఉన్న హీరోస్ ఉన్నారు కాబట్టి మంచిగా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంది సంక్రాంతి బరిలోను. ఇంకా 2014 విషయానికి వచ్చినట్టయితే మనకి 2 సినిమాలు అయితే రిలీజ్ అవడం జరిగిందనమాట. ఎవడు నేను ఒక్కనే. ఈ 2 మూవీస్ కూడా చాలా చెత్త అనమాట. అసలు మనకి సంక్రాంతి హిట్ అవ్వలేదు ఏదైనా మూవీ ఉంది అంటే మాత్రం 2014 ఇయర్లోనే ఈ 2 మూవీస్ కూడా అసలు హిట్ అయితే అవ్వలేదు అనమాట. ఇంకా మనకి 2015 విషయానికి వచ్చినట్లయితే 2 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి పఠాన్ మూవీ, ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి గోపాలకి మంచి టాక్ వచ్చినా కానీ ఎందుకో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. కానీ పఠానా మూవీ వచ్చేసరికి మంచి కామెడీ జోనర్లో వచ్చింది కాబట్టి పఠానా అయితే మనకి సంక్రాంతి బరిలో అయితే నిలిచింది అనమాట మంచి కలెక్షన్స్తోను. మనకి 2016 విషయానికి వచ్చినట్లయితే నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నాయన, ఎక్స్ప్రెస్ రాజా, డిటెక్టివ్ ఈ 4 మూవీస్ రావడంతో మనకి 4 మూవీస్ని దాటుకుని సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వస్తారు మనకి సోగ్గాడే చిన్నాయన. ఇంకా 2017 విషయానికి వచ్చినట్లయితే ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి ఈ 3 మూవీస్ రిలీజ్ అవడమే జరిగిందనమాట. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ వసరికి మనకి బాస్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 అనమాట. మనకి 2018 విషయానికి వచ్చినట్లయితే రంగుల రాట్నం, అజ్ఞాతవాసి, జయసింహ ఈ మనకి ఏంటంటే 2014 తర్వాత ఏదన్నా మూవీ అంటే హిట్ అవ్వలేదు సంక్రాంతి కానీ అనిపించిన సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది మనకి 2018. అసలు ఈ 3 సినిమాలు కూడా చాలా చెత్త అని చెప్పుకోవచ్చు. మనకి 2019 విషయానికి వచ్చినట్లయితే మనకి F2, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ్ విజయరామ ఈ 3 మూవీస్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. కానీ ఈ 3 మూవీస్ని దాటుకుని మనకి సంక్రాంతి బరిలో నిలిచిన మూవీస్ మనకి F2 ఎందుకంటే మంచి కామెడీ జోనర్లో చాలా అంటే చాలా బాగుంది, మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా 2020 విషయానికి వచ్చినట్లయితే మనకి సరిలేరు నీకెవరు, అలా వైకుంఠపురం, ఎంత మంచి వాడురా అనే 3 మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మనకి సరిలేరు నీకెవరు, అలా వైకుంఠపురం 2 మూవీస్కి కూడా మంచి ఫస్ట్ టాక్ వచ్చింది, మంచి హిట్ అయితే కొట్టి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకున్నాయి అనమాట. ఈ 2 సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచాయని అయితే చెప్పుకోవచ్చు. మనకి 2021 విషయానికి వచ్చినట్లయితే క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుస్ ఈ 4 మూవీస్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అనమాట. మనకి 2021 మనకి ఏంటంటే సంక్రాంతి బరిలో ఇచ్చిన మూవీ సరిగా మనకి క్రాక్ మూవీ అయితే చెప్పుకోవచ్చు, మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంది సంక్రాంతి బరిలోను. మనకి 2022 విషయానికి వచ్చినట్లయితే రౌడ్ బాయ్స్, బంగారు రాజు, నేను హీరో అనే 3 మూవీస్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి 3 మూవీస్ కూడా హిట్ అవ్వకపోవడంతో కానీ అందరూ కూడా నిరాశ అయితే చెందారు. కాకపోతే బంగారు రాజు మూవీ అయితే మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంది. ఒకవేళ కలెక్షన్స్ వైజ్ చూస్తే మనకి బంగారు రాజు సంక్రాంతి బరిలో నిలిచిందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి లాస్ట్ ఇయర్ 2023లో మనకి 5 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఫస్ట్ పోస్టర్కి తెగింపు, నెక్స్ట్ వారసుడు, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, కళ్యాణం, కమనీయం ఈ 4 మూవీస్ని కూడా మనకి సంక్రాంతి బరిలో దాటుకుని నిలిచిన మూవీస్ వచ్చేసరికి మనకి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. ఒకవేళ మనం కలెక్షన్ వైజ్ చూసినట్లయితే వాల్తేరు వీరయ్య మంచి కలెక్షన్స్ వచ్చి సంక్రాంతి బరిలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి ఇయర్ 2024 మనకి రిలీజ్ అయిన అయితే 4 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. గుంటూరు కారం, సైందవ్, నా సామిరంగా, హనుమాన్ ఈ 4 మూవీస్ కూడా రిలీజ్ అయినాయి అనమాట. ఈ 4 మూవీస్లో నేనైతే హనుమాన్ మూవీ అయితే సంక్రాంతి విన్నర్ అయితే చెప్తాను. మీరే విధంగా అనుకుంటున్నారు అని అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. గైస్ చూసారు కదా 2001 నుంచి 2024 వరకు ఏమేమి సినిమాలు రిలీజ్ అయినాయి, ఏమేమి సినిమాలు హిట్ కొట్టినాయి అనేది డీటెయిల్గా చెప్పాను నేను అనుకుంటున్నాను. అసలు 2024లో నా ఉద్దేశం ప్రకారం హనుమాన్ హిట్ కొట్టిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీరే మూవీ హిట్ కొట్టింది అనుకుంటారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్, మూవీ కంటెంట్స్ కోసం వీడికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.